స్టోరీ ట్విస్టులు రివీల్ చేయకుండా చెప్పాలంటే ఈ సినిమా జర్నీ మీకు నవ్వు, ఎమోషన్, విజిల్, మూడ్ అన్నీ ఇస్తుంది. సినిమా ఓపెనింగ్‌లోని డైరెక్టర్ క్లియర్ మెసేజ్ ఇస్తారు. హీరో క్యారెక్టర్‌ని లైట్ హార్టెడ్ కామెడీతో ఇంట్రడ్యూస్ చేశారు. చిరంజీవి గారు స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చిన వెంటనే థియేటర్‌లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాఫ్ట్‌గా ఉంటుంది. మాస్ ఎంట్రీ కాదు, క్లాసీ ఇంట్రొడక్షన్. ఆడియన్స్ ఇమ్మీడియట్‌గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు. ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ సీన్స్ కామెడీ ఫోర్స్ ఉండదు అండ్ సిచ్యువేషనల్ కామెడీ. ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్య ఫన్ న్యాచురల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హీరో అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ మధ్య డైలాగ్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. మనం లాస్ట్ సినిమా చూసాము సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమాలో కామెడీ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది, మరీ అంత రీచ్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో కామెడీ కొంచెం ఓకేగా ఉంటుంది. కానీ మరి మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అందులో చాలా బాగా నవ్వు వస్తుంది. ఇందులో కొంచెం ఏంటంటే కొంచెం నవ్వు, కొంచెం సీరియస్, అంటే బాగా నవ్వు వచ్చే టైంలో కొంచెం అంత కనెక్ట్ అవ్వదు. మదర్ సన్ ఫ్యామిలీ రెస్పెక్ట్ టైప్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాఫ్ట్గా ఉంటుంది. ఓవర్ మెలో డ్రామా లేకుండా న్యాచురల్ ఫ్లోలో ఉంటాయి. కొన్ని సీన్స్లో ఆడియన్స్ సైలెంట్గా చూస్తారు. అదే ఇమోషనల్ సక్సెస్. ఎమోషన్స్ బాగా ఉంటుంది. చిరంజీవి ఈ సినిమాలో చాలా బాగా కనిపించారు. ఆయన ఫిట్నెస్ లెవెల్ కూడా అసలు ఈ ఏజ్లో కూడా ఆయన ఎంత కష్టపడ్డారంటే అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. కొన్ని సీన్స్లో ఏంటంటే అది కొంచెం ఓవర్ అయిపోద్ది. ఆయన ఏమో షార్ట్ గన్ తీసుకొని కొట్టాలంటే చాలా బలం కావాలి. అది కొంచెం ఓవర్గా అయిపోయింది. ఎందుకంటే షార్ట్ గన్ షార్ట్ చేసిన తర్వాత దానికి వచ్చే ప్రెషర్ వెనకాల బాగా వస్తుంది. కానీ అది కూడా కొంచెం న్యాచురల్గా ఉండాల్సింది. కొంచెం యాక్షన్ సీన్స్ చాలా ఓవర్ అయిపోతాయి. కానీ ఏంటంటే ఇది చిరంజీవి ఫ్యాన్స్, నేను కూడా ఒక చిరంజీవి ఫ్యాన్ని. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలంటే చాలా పిచ్చిగా చూసేవాడిని. చిరంజీవి డ్యాన్స్ అన్న సాంగ్స్ ర్యాండమ్గా రావు. స్టోరీ ఫ్లోకి బ్రేక్ ఇవ్వకుండా న్యాచురల్గా సాంగ్స్ వస్తాయి. ఒక మెలోడీ సాంగ్ ఫ్యామిలీ కనెక్ట్ కోసం, వన్ మాస్ సాంగ్ చిరంజీవి వింటేజ్ ఎనర్జీ కోసం. థియేటర్లో సాంగ్స్ స్కిప్ చేయాలని అసలు అనిపించదు. అంటే అంత మంచిగా ఉంటుంది. డ్యాన్సులు అసలు జబర్దస్త్ ఉంటాయి. వెంకీ ఇంకా చిరు గారు డ్యాన్స్ వేస్తే ఎంత జబర్దస్త్గా ఉంటుందంటే. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఎక్కువ అవుతుంది. కామెడీ కొంచెం తగ్గిన, మెసేజ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. చిరంజీవి గారు ఈ సినిమాలో యాక్టింగ్ మీద ఫుల్ కంట్రోల్, కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ అండ్ అవుట్ స్టాండింగ్. ఇమోషనల్ సీన్స్లో మెచ్యూరిటీ, డ్యాన్స్లో వింటేజ్ చామ్, ఫ్యాన్స్ కోసం విజిల్స్, ఫ్యాన్ కోసం ఇమోషన్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. తారా గారు చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా క్యారెక్టర్ బేస్డ్ ఇమోషన్ సపోర్ట్ రోల్ యాక్ట్ చేశారు. సాంగ్స్లో గ్రేస్, సీన్స్లో చాలా డిగ్నిటీగా కనిపిస్తారు. ఈ ఆర్టిస్ట్ చాలా న్యాచురల్గా చేశారు. ఫ్యామిలీ క్యారెక్టర్స్ బిలీవ్గా ఉంటారు. ఓవర్ యాక్టింగ్ ఎక్కడ అనిపించదు. ఖర్చు పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా, పిచ్చ అయ్యొస్తుంది. డైరెక్టర్ స్టైల్ క్లియర్, ఫ్యామిలీ ఫోకస్, క్లీన్ ఎంటర్టైన్మెంట్, సేఫ్ కమర్షియల్ నరేషన్. కొన్ని సీన్స్ రొటీన్ టెంప్లెట్లా ఉంటాయి. సెకండ్ హాఫ్లో కొంచెం లెందీ అనిపిస్తుంది, బాగా ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా పాజిటివ్స్కి వస్తే చిరంజీవి పర్ఫార్మెన్స్
యాజ్ అ చిరంజీవి ఫ్యాన్ మీరు సినిమా వెళ్ళి చూడొచ్చు. క్లీన్ ఫ్యామిలీ కామెడీ, ఇమోషనల్ కనెక్ట్, సాంగ్స్ అండ్ బీజిఎం You better behave yourself. శశై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు ప్లీజ్. నెగటివ్ స్టోరీ ఎప్పట్లాగే ప్రెడిక్టబుల్ స్టోరీ, ఈజీ స్క్రీన్ ప్లే ఫ్రెష్నెస్ మిస్సింగ్ అవుతుంది. యూత్ ఆడియన్స్కి కొంచెం స్లో అనిపిస్తుంది. మన శంకర్ వరప్రసాద్ గారు ఎక్స్పెరిమెంట్ సినిమా కాదు ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సేఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్. చిరంజీవి గారు ఫ్యాన్స్కి ట్రీట్, పేరెంట్స్కి ఇమోషన్. థియేటర్కి వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ చాయిస్. మీ ఫ్యామిలీతో చూసారా? మీ ఫేవరెట్ సీన్ ఏది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ నో నాన్సెన్స్ రివ్యూ కోసం రీల్ రచ్చా తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.